Rishikesh Advanced Pain Clinic. నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఎక్కడో 31, 32లో ఆగిపోయావు నువ్వు ఇన్ అవర్ మెమరీ. థ్యాంక్ యూ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ యూ డిడ్ ఆర్ వాట్? ఎగ్జాక్ట్లీ ఆర్ మేబీ ది వే పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ మీ, అది కూడా ఆడియన్స్ కూడా. అంటే ముఖ్యంగా స్వప్న, నా అదృష్టం ఏంటంటే నేను ఇంకా బోర్ కొట్టలే ఆడియన్స్కి. అసలు టెలివిజన్ అంటే, ఎక్స్పెషల్ టెలివిజన్ అంటే జనాలు చూసి చూసి విసిగెత్తిపోయి ఉంటారు. అలాంటిదే కౌశిక్ గడ్రా అంటున్నారు కానీ బా కౌశిక్ రా అనట్లా. అదొక అదృష్టం నా వరకు. అంటే ఆల్మోస్ట్ 45 సీరియల్స్, 18 హీరోగా చేశా, ఒక 4 విలన్గా చేశాను, ఒక 8-9 గెస్ట్గా చేశా. మొత్తం కలుపుకుని 45 సీరియల్స్ అన్నింటిని కలుపుకొని చెప్తున్నా. ఆల్మోస్ట్ 20,000 ఎపిసోడ్లు పైచులకు పనిచేశాను, ఒక 70 సినిమాలు డబ్బింగ్ చెప్పాను. అంటే ఇంత ప్రొఫైల్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్స్ ఎ గిఫ్ట్. ఐ ఫీల్ ఆనర్డ్. అంటే నిజంగా, అంటే అఫ్కోర్స్ అనుకున్నట్టుగా మనం ఎప్పుడు అనుకున్నట్టుగా సినిమాలు రావట్లేదు కానీ, బట్ ఎక్కడో మరి ఎందుకో అది నాకు ఇంకా తెలియట్లా ఎక్కడ లోపిస్తుందని. బహుశా అంటే నువ్వు ఎలాగో కంఫర్టబుల్గా ఉన్నావనే ఒక ఫీలింగా. అంటే సినిమాలు చేసినప్పుడు అంటే దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒక ఆన్సర్ ఏమో చాలామంది డైరెక్టర్లు నన్ను అప్రోచ్ అయ్యి, కౌశిక్ బాగా చేస్తావు, నువ్వు మంచి పర్ఫార్మర్వి అని వేషం ఇస్తా అన్నప్పుడు వాళ్ళు అడిగే డేట్స్ బల్క్. సినిమా అంటే 38 రోజులు, 36 రోజులు. నాకు సీరియల్స్కి అన్ని రోజులు నేను వదిలేసి అకామిడేట్ చేయలేను సినిమాలకి. అండ్ సెకండ్ ఆన్సర్ ఏంటంటే కౌశిక్ టీవీ ఆర్టిస్ట్, ఇదొకటి. అంటే ఈ మధ్య తగ్గింది యాక్చువల్గా. ఈ మధ్య తగ్గుంటుంది బికాస్ అందరూ వాళ్ళే బులితెరకు వస్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ తగ్గింది, కాకపోతే ఇంకా ఉంది మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఇంకా ఫీలింగ్ ఉంది. నాకెందుకంటే ఆ బ్రాండ్ వేయకూడదన్న ఫీలింగ్స్ వస్తున్నాయి. చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, కౌశిక్ ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ అన్ ఆర్టిస్ట్. థియేటర్ చేయగలడు, టీవీ చేయగలడు, సినిమా చేయగలడు, ఓటీటీ కూడా చేయగలడు. సో ఐఎమ్ లక్కీ. ఈసారి ఈ సంవత్సరం తెరంగేట్రం ఓటీటీతో చేస్తున్నాం, డిజ్నీ ప్లస్ హాట్స్టార్కి. శ్రీరామ్ నా ఫ్రెండ్ రాముడి వాడి ప్రాజెక్ట్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే ఇట్స్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, సిఐ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. త్వరలో వస్తుంది మోస్ట్లీ. ఐ థింక్ విల్ సీ ఇట్ నెక్స్ట్ ఇయర్ ఇన్ హాట్స్టార్. అదొకటి ఒక మంచి గుడ్ న్యూస్. అంటే ఒక డెబ్యూ ఇన్ ఓటీటీ. బట్ ఫిల్మ్స్లో కూడా ఐ థింక్ వీ వాచ్డ్ యూ అడపదడప. అండ్ ఇప్పుడు డబ్బింగ్ చాలా రెగ్యులర్గా చెప్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా ఐ థింక్ ఒక ఫిల్మ్కి గుణశేఖర్ గారి సినిమా యుఫోరియా, అందులో హీరో రోహిత్కి చెప్తున్నాను. ఆల్రెడీ రోహిత్ నేను సీతామహాలక్ష్మి సినిమా చెప్పా, రోహిత్ హీరోగా చేసినప్పుడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు భూమిక గారు, రోహిత్ గారు కలిసి పనిచేస్తున్నారు, అందులో రోహిత్ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్తున్నాను. బట్ ఓవరాల్ చాలా యూ లుకింగ్ వెరీ ఫ్రెష్, వెరీ ట్రిమ్. థ్యాంక్ యూ. అండ్ ఐ డోంట్ నో విచ్ టీవీ వరకు ఏ క్యారెక్టర్స్ నీకు జస్టిస్ చేశాను. ఇప్పుడు మేక సందేశం ఎలా ఉంది? వండర్ఫుల్ స్వప్న. అంటే నా కెరియర్లో కిట్టిగాడు, అలౌకిక సార్ అసలు మై లైఫ్ టైం మెమరీ. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడం కాదండి, నేను స్వప్న ఆవిడ చెప్పినట్టుగా వేరే ఫ్యామిలీ. అంటే నా జీవితంలో అంటే అఫ్కోర్స్ ఈ మాట నేను బర్త్డేలో చెప్పాను, సార్ బర్త్డేలో. నేను ఒక మనిషిని, అంటే ఒక మ్యాన్, ఒక మగాడిని. ఈజ్ అ కంప్లీట్ మ్యాన్ ఇలియాస్ గారు. ఎలా అంటే ఒక భర్త, కొడుకు, అల్లుడు, నాన్న, మామగారు, అన్ని రకాలుగా ఈజ్ అ కంప్లీట్ మ్యాన్. అలాంటి మనిషిని నేను చూడలేదు, చూడను కూడా. ఇవాళ ఈ మాత్రం నేను కొంచెం ఇఫ్ ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్, దానికి కారణం స్వప్న, ట్రస్ట్ మీ సార్ ఇలియాస్ గారు. అంటే ఎలా కరెక్ట్ చేసి ఉంటారు అంటే అసలు ఆయన ఏం చెప్పరు. అంటే ఈ సీయింగ్ మీ బిఫోర్ మై మ్యారేజ్ ఆల్సో, నా పెళ్ళికి ముందు అక్కడి నుంచి చూస్తున్నారు నన్ను. ఆయన వే ఆఫ్ టాకింగ్, అంటే ఆయన అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ చాలా శాంతంగా. కోపాన్ని కూడా నా జీవితంలో పద్ధతిగా చెప్పే మీ నాన్నగారిని చూసి. అంతేనా? అంటే కోపం కూడా చాలా పద్ధతిగా. ఐ రిమెంబర్ స్కూల్డింగ్ యూ, అది కూడా పద్ధతిగా. అవును, గుర్తుంది కదా. ఎంత పద్ధతిగా అంటే పక్కోడు ఈయన తిడుతున్నాడా లేదా కొంచెం సముదాయిస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును, అంతే. హ్యాట్స్ ఆఫ్. సో అలాగా అలౌకిక. అండ్ ఇంకా ఇప్పుడు మేఘ సందేశం. దేవత అంటే ఒక లీప్ వచ్చింది కెరీర్లో నాకు. తర్వాత మేఘ సందేశం. ఇప్పుడు అంటే చాలా షేడ్స్ ఉన్నాయి. అంటే ఒక స్ట్రగ్లింగ్ ఫాదర్ క్యారెక్టరు, కొడుకు తండ్రితో మాట్లాడు కొన్ని అనివార్య కారణాల వల్ల. ఆ స్ట్రగుల్ అది చాలా నాకే బాగా అనిపించింది. అంటే నీ 45 సీరియల్స్ కెరియర్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మేఘ సందేశం. వెరీ బ్యూటిఫుల్. సో అలా దాటుకుంటూ వస్తున్న క్రమంలో వాట్ వాజ్ యువర్ మోస్ట్, అంటే బాగా స్ట్రగుల్ అయిన పీరియడ్ ఏది కౌశిక్? ఇంకా క్యారెక్టర్ నెక్స్ట్ ఉంటుందా లేదా, ఎలా ఉంటుంది ముందు? 2013 డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు ఆయన నేను చేసిన అప్పుడే. చాలా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ బాగా పెరిగాయి మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి, ఓటీటీ కూడా ఓపెన్ అప్ అవ్వడంతో. బట్ అన్ఫార్చునేట్లీ స్వప్న, తెలుగులో నాకు చాలామంది ప్రొడక్షన్ మేనేజర్లు కాల్ చేసి ఫస్ట్ ఒక వేషన్ చెప్పి ఓటీటీలో, ఇంతకు ముందు వరకు ఐఎమ్ టాకింగ్ అబౌట్ టిల్ జూన్, ఫోన్ చేసి
ఓటీటీలో ఒక మంచి క్యారెక్టర్ ఉందండి అని మళ్ళీ చేస్తామని చెప్పి వాళ్ళు ఫస్ట్ దే ప్రిఫరింగ్ సినిమా ఆర్టిస్ట్. సినిమా వాళ్ళని ప్రిఫర్ చేసి వాళ్ళు డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోతేనే వస్తున్నారు మన దగ్గరికి. అంటే అది ఏమైపోయిందంటే సినిమా పైన టీవీ కింద ఓటీటీ మధ్యలో ఉంది. అవును, అంటే ఇదంతా మన మైండ్లో ఉందనిపిస్తుంది. బికాజ్ ఇప్పుడు చూడండి, అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఓటీటీలో చేస్తున్నారు వెబ్ సిరీస్లు. మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు అదే చాలా మందికి ఓటీటీకి వచ్చేప్పటికి టెలివిజన్ వాళ్ళు కొంచెం ఓటీటీకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను రాముడి ప్రాజెక్ట్తోనే ముందుకు డెబ్యూ అప్పుడు నాకు. అవును, ఆనెస్ట్గా రైట్ రైట్ రైట్. డైరెక్టర్ సతీష్ వేగ్నేష్ గారు, ఆయన రాముడు శ్రీరాము విత్ దే థాట్ కౌశిక్ అయితే జస్టిస్ చేస్తాడు ఈ క్యారెక్టర్కి అని చెప్పి దే థాట్ ఆఫ్ ఇట్. సో స్వీట్ ఆఫ్ దెమ్. వాళ్ళు అనుకుని నన్ను పిలిచి మాట్లాడి, సో అలా ఎవరినో ఒకళ్ళు మనకి ఒక పుష్ ఇస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్ళగలం నా ఫీలింగ్ మన ఇండస్ట్రీలో. నీకు అంటే నీకు పుష్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు కౌశిక్? బికాస్ యూఆర్ సో టాలెంటెడ్, ప్రూవెన్ టాలెంట్, డైలాగ్ డెలివరీ చక్కగా తెలుగు మాట్లాడి ఎక్స్ప్రెషన్ బాగుండి. ఐ థింక్ ఈ ఆస్తి అంతా కూడా అమ్మ నాన్న గారి నుంచి వచ్చింది కదా. డెఫినెట్గా నాన్నగారు ముఖ్యంగా చిన్నప్పుడు నాకు తమ్ముడికి పాత సినిమాలు చూసేవాళ్ళం మేము. అప్పట్లో మనకి వీసీఆర్ క్యాసెట్స్ ఉండేవి కదా. నమో స్వప్న ఆల్మోస్ట్ ఒక 350-400 క్యాసెట్స్ లైబ్రరీ ఉంది మా ఇంట్లో. అంటే ఎప్పటి నుంచి అంటే షావుకారు, నాదే ఆడజన్మే, అంటే టోటల్గా ఇంకా నాగయ్య గారు త్యాగయ్య దగ్గర నుంచి, ఆయన త్యాగయ్య దగ్గర నుంచి అప్పట్లో వచ్చిన వేమన, లింగమూర్తి గారు, అంటే ఇవన్నీ నాకు బైహార్ట్. కన్యాశుల్కం అయితే కంటతా నాకు సినిమా. చదువుకున్న అమ్మాయిలు, నాదే ఆడజన్మే, ఆత్మబలం, ఆత్మగౌరవం, నాది. రెండు డైలాగ్ చెప్పచ్చు కదా కౌశిక్ ప్లీజ్, ఫర్ గుడ్ ఓల్డ్ టైమ్స్ సేక్. కావాలంటే ప్రేమ్ నగర్ డైలాగ్, నేను కావాలంటే లత డైలాగ్ చెప్తా. లత, ఎందుకు చేసావా పని చెప్పు కబర్. చిన్నబాబు మీరు తాకండి, కాఫీ మాత్రం తాగండి. లత, ఇది విస్కీ అట్టుతావు, నాకు మాత్రం ఇది విషల్లాగే అవుతుంది. నువ్వు చెప్పు, విస్కీ అట్టావా విషవట్టావా కబర్ చెప్పు. సూపర్, అందరినీ ఇమిటేట్ చేయడం వచ్చింది అలాగా. ఎవరెవరిని? రామారావు గారిని చేస్తాను. రామారావు గారి మచ్చుకి ఈ టాలెంట్ అయితే ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో. అంటే ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున్న సూతసుతునికి నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఆయన కుల పరీక్ష అందువా. అస్మత్ పితామహుడు కురుకుల ఉద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్య అయిన గంగ గర్భంలో జనించలేదా. ఆయనదే కులము. మాతో చెప్పిందివేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడు వశిష్ఠుడు దేవవైశ్యకు ఊరసి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కనే అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచిన మత్స్యగంధితో మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పెనతండ్రి పాండురాజును. మా ఇంటి దాసితో మీతో ధర్మ నిర్మాజుడని కీర్తింపబడుతున్న విదురదేవుని కనలేదా. సందర్భావసరములను బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అన్న వ్యర్థవాదం ఎందులోగా. మరి నాన్నగారి టైంలో అది వచ్చినట్టయితే ఇంత బాగా మరి అలా ఉందన్నమాట. అద్భుతం, అద్భుతం. అంటే ఎంత సీరియస్గా చిన్నప్పటి నుంచి సినిమాలు, యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉంటుందో అనిపిస్తుంది. అంటే బేసిక్గా ఇంట్రెస్ట్, అంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ టైమింగ్, బేసిక్గా మిమిక్రీ అంటే టైమింగ్ అంతే. హగ్గి పెట్టుందా టైమింగ్, అగ్ని జమదగ్ని హగ్గి పెట్టుందా. సో ఇలా చూస్తూ అంటే యాక్టింగ్ వచ్చేసింది ఆటోమేటిక్. అంటే ఆటోమేటిక్ అంటే చిన్నప్పుడు కిట్టుగాడు కూడా అసలు యాక్టింగ్ తెలియదు ఏంటో. అవునవును, కరెక్టే. ఇలా చిన్న సినిమా అంటే ఈ పాత సినిమాలు చూడడం వల్ల, మన తోడికోడళ్ళు, ముఖ్యంగా నాకు రంగారావు గారన్నా సావిత్రి గారన్నా చాలా ఇష్టం. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, సటిల్ ఎక్స్ప్రెషన్స్, మిస్సమ్మలో కూడా రంగారావు గారి ఎక్స్ప్రెషన్స్ ఎంత అవన్నీ నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఇప్పుడు సీరియల్కి. సటిల్, అప్పట్లోనే అంత న్యాచురల్గా ఉండేది యాక్షన్ అయింది. ఎస్ రంగారావు గారిది, సావిత్రి గారిది కూడా చాలా సెటిల్, చిన్న కళ్ళు ఇలా తిప్పడం, అవన్నీ ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటే, అంటే అప్పట్లోనే వాళ్ళు అంత న్యాచురల్ యాక్టింగ్ పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, విజయ్ సేతుపతి గారు కానీ వీళ్ళందరూ చాలా న్యాచురల్ యాక్టర్స్ అంటున్నారు. అంటే ఎక్కువ మాడ్యులేట్ చేయకుండా ఇప్పుడు ట్రెండ్ అది. అవును, కరెక్ట్. చాలా క్యాజువల్గా చదివేయాలి డైలాగ్ని, మాడ్యులేట్ చేయకూడదు. ఒక టైంలో అయితే ఆలోచించడం అంటే ఇలా అనుకునేవాళ్ళు, అలా కూడా ఉండేది. అవును, అక్కడి నుంచి మారి మొత్తం పంధం మారుతూ వచ్చింది. ఆ తర్వాత న్యాచురల్ డైలాగ్, న్యాచురల్ పర్ఫార్మెన్స్ అంటే నాకు ఇప్పటికీ కొలమానం ఎస్వి రంగారావు గారు అండ్ సావిత్రి గారే. అంటే చాలా క్యాజువల్గా చెప్పేస్తారు డైలాగ్ అని, చాలా ఇష్టం నాకు. చాలా మంది బెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండబట్టి, కానీ యాజ్ ఐ థింక్ నీలో కూడా ఆ క్వాలిటీ ఉంది. భాష పట్ల ఎక్స్ప్రెషన్, అంటే పాత పద్ధతుల్లో అలా కొనసాగించాలని. ఎక్కడ ఐ నెవర్ సీన్ యూ రెక్లెస్ యాక్టింగ్ సెట్ మీద కానీ, నాకంతా తెలుసు నాకేంటి అనే యాటిట్యూడ్ ఎప్పుడు చూడలేదు. అదొకటి. పైగా
మెడ్రాస్లో పెరగడం వల్ల వి లెర్న్ దట్ వే. అంటే అంటే ఇవాళకి నిర్మాత బాగుంటేనే ఆర్టిస్ట్ బాగుంటారని నమ్మే వ్యక్తుల్లో ఫస్ట్ నేనే ఉంటా. అని చాలా మంది నమ్మరు ఈ విషయం. అంటే సినిమా అయినా టీవీ అయినా ఓటీటీ అయినా ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుంటేనే ఆర్టిస్ట్ బాగుంటాడు. అవును. ఆ తర్వాత ఛానల్ వస్తుంది. సో వెన్ యూ డిసైడెడ్ టు టేకప్ దిస్ యాజ్ అ ప్రొఫెషన్, అలా జరిగిపోతున్నప్పుడు పేరెంట్స్ నుంచి కానీ ఏమైనా ఆందోళన ఉండేదా? అసలు మా నాన్నగారు అయితే ఎప్పటి నుంచి కూలే. మా మదర్ ఒకటే చెప్పారు, ఐ గాట్ అ జాబ్ ఇన్ మైక్రోసాఫ్ట్ షికాగో డిగ్రీ అయిపోయిన తర్వాత. సెకండ్ ఇన్ యూనివర్సిటీ స్టాటిస్టిక్స్. సో క్యాంపస్ సెంటర్లో జాబ్. స్టాటిస్టిక్స్ చదివావా? ఎంఎస్సీ చేసినాను, బీఎస్సీ ఎంఎస్సీ చేసి తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను, మాస్టర్స్ ఇంగ్లీష్ లిటరేచర్లో చేశాను. పిహెచ్డీ అప్లై చేసి మానేశాను. ఫుల్ ఫ్లెడ్జ్గా బిజీ అయిపోయాను. దారుణమైన చదువు అంటే నీకు బాలాదిత్య కూడా వాడిది మరి అసలు వాడిది సీఎస్ కదా, వాడు బిడ్స్ ప్లాంట్ సీట్ వచ్చి మానేసి. అంటే నేను అన్నాను ఇన్ని దారుణమైన చదువులు ఉండడం ఏంటి, అసలు ఇన్ని డిగ్రీలు ఏమిటి, అసలు ఇన్ని కోణాలు ఏమిటి మనిషిలో అని. అది అప్పుడు అమ్మ బాధపడింది. అరే నువ్వు పోనీ వెళ్ళిపోరా, బెంగళూరులో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది మెయిన్ ఫ్రేమ్స్లో, చేరి సంపాదించుకునిరా అంటే, లేదమ్మా నేను ఆవేశం తొందరగా వచ్చేయాలి, పొడి చేయాలి, ఇండస్ట్రీని కత్తి పని చేయలేదు, పొడి చేద్దామని వచ్చి. ఇంకా అప్పుడు ఆందోళన అనే సినిమా ఆగిపోవడం, ఒక 6 months కెరియర్లో గ్యాప్, ఇంకా టోటల్గా టెలివిజన్కి వచ్చాను. అప్పుడు ఇంకా అలౌకిక ఇట్ హ్యాపెండ్. ఇంకా అప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఐ వాజ్ ఇన్ టు టెలివిజన్. మధ్యలో అడపదడప ఈవీవి గారు 6 పతివ్రతలు, అలాగే సీను వాసంతి లక్ష్మి చేశాను సినిమా. అయితే నాకు అంత సినిమాలు ఆడలేదు. సో నాకు సినిమాలు ఆడలేదు, బహుశా నీ టాలెంట్ బయటకు తీసుకొచ్చే క్యారెక్టర్స్ కూడా రాలేదు. అంటే ఇప్పుడు టెలివిజన్లో నాకేనా గ్రైండ్ అయిపోయాను స్వప్న బాగా. అంటే జనాలు చూడడం ఒకటి, పైగా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ పడడం వల్ల బాగా గ్రైండ్ అయ్యాను. డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ అవన్నీ బాగా ఫెచ్చింగ్ అయింది, ప్లస్ అయింది నాకు యాక్టర్గా. నీలాంబర వీధిలోన నేలకు వాలిన దేవ కన్యక ఏ దివి సీమలకై ఎగిసావో తలుకులీను తారక. అదే కదా అలౌకిక. యశస్వి నా పేరు, దాంట్లో ప్రీతి తృష్ణ. మామూలు పేర్లు కావాలి అసలు మొత్తం సార్కే నాన్న ఎలా పెట్టారు సార్ ఈ పేర్లను? మీ పిల్లల పేర్లు మాత్రం స్వప్న, ప్రవళిక, సుధాకర్ మామూలుగా పెట్టి క్యారెక్టర్స్ మొత్తం తృష్ణ, యశస్వి అంతే. సో అది అద్భుతమైన లైఫ్ టైం మెమరీ నాకు. ఆ తర్వాత ఐ థింక్ అక్కల్ట్ గురించి మనకి ఎక్కువ సీరియల్స్ తక్కువ వచ్చాయి, రాలేదని కాదు. అంటే ఇంకోటి చెప్పిన ఆనెస్ట్లీ స్వప్న ఎవరికి తెలియదు. అంటే ఇట్స్ నాలెడ్జ్. అంటే సార్ కొన్న నాలెడ్జ్ ఇవాళకి నేను అదే బాధపడుతుంది తెలుసా, ముఖస్థుతి కాదు కానీ సార్ కొన్న నాలెడ్జ్కి వీ కెన్ డూ వండర్స్ ఇన్ తెలుగు ఓటీటీ. అన్ఫార్చునేట్లీ ఇందాక సేమ్ అదే మళ్ళీ అక్కడికే వస్తాం మనం, ఆవు కాంపోజిషన్ లాగా ఎవడు గుర్తించట్లా. అంటే ఆయన రాసిన కథలు కానీ నేను ఇప్పుడు చాలా, ఎందుకంటే ఏం రాసినా ఫస్ట్ నేను చదువుతా. ఆయన రాసిన అన్నీ ఇవాళకి తీసుకుంటే ఏం రాసినా ఆయన ఒక రీడింగ్ నాకు ఇస్తారు, నేను వింటాను, నేను నా ఒపీనియన్ చెప్తాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక సైతాను కాంత కానీ, అంటే ఇప్పుడు టాపిక్ ఇది కాదు, సైతాను కాంత టైటిల్, సైతాను కాంత, అన్వేషిత 2 అనుకున్నారు మధ్యలో. అలా అట్లు అసలు కాన్సెప్ట్స్ కానీ, ఇంకోటి శత్రువు టైటిల్, శత్రువు అసలు ఏం టైటిల్స్ అసలు అలౌకికలో నేను చాలా దెబ్బలాడాను. నేను ఆ మెయిన్ క్యారెక్టర్ కాకుండా ఇంకో క్యారెక్టర్ ఉండేది అందులో నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, మంచిగా ఒక 5'7" అమ్మాయి ఎవరైనా కార్ డ్రైవింగ్ కూడా వచ్చి ఇంగ్లీష్ బాగా మాట్లాడి కొంచెం ఈ టైప్ లో అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పవా అన్నారు. అప్పుడు నేను ఇలా 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 అంటూ నాన్న ఇవ్వనని చెప్పేశారు. ఆ విధంగా ముందుకు పోయి నేను వచ్చి న్యూస్ టీవీలో పడ్డాను, వేరే సంగతి. బట్ నాకు ఎప్పుడు అర్థం కాలేదు కౌశిక్, ఇంత బుద్ధిమంతుడివి, నువ్వు భయస్థుడు అయితే కాదు, కానీ మీరు చక్కటి మీ కుటుంబం చూస్తేనే 2 కళ్ళు చాలా అన్నట్టు ఉంటారు మీరందరూ. అంటే ఐఎమ్ జస్ట్ మనసారా చెప్తున్నారు. అమ్మ, నాన్నగారు, తమ్ముడు, నువ్వు, అంటే ఆల్మోస్ట్ బుక్కిష్గా ఉంటుంది మీ ఇంటి శుభకార్యాలు. నేను పెళ్ళికి వచ్చాను కదా, గుర్తుంది కదా, పెళ్లి పాట కూడా పాడింది, గుర్తులేదు నాకు. కానీ నేను అనేది అలాంటి కౌశిక్ కట్ చేస్తే ఎంత ఉద్యమంలో పోరాటి డబ్బింగ్ ఆర్టిస్టుల డబ్బింగ్ సీరియల్స్ వ్యతిరేకంగా చేస్తే మాత్రం జైలుకి వెళ్ళడం ఏంటబ్బాయి? అంటే నాకు అసలు బొమ్మ అతకట్లేదు. అంటే ఏం లేదు స్వప్న, ఏంటంటే చేయడం తప్పు కాదు, నా అప్రోచ్ తప్పు. ఏం చేస్తావు యాక్చువల్లీ? అది అంటే ఇప్పుడు యాక్చువల్గా బాగున్నా అందరితో, బాగుండు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళడం ఇష్టంలా, కాకపోతే అప్రోచ్ తప్పు. సో జైలుకి వెళ్ళినందుకు కూడా కాదు, నాకేమైపోయిందంటే నిజంగా ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించలేదు స్వప్న. ఎంత బాధపడ్డానంటే, అరే ఇన్ని డబ్బింగ్ సీరియల్స్ మన తెలుగులో,
ఎంతమందికి ఉపాధి కోల్పోతున్నారా అంటే ఆల్మోస్ట్ అప్పుడు మనకి యావరేజ్గా ఇవాళ స్వప్న యావరేజ్గా మనకి 76-77 సీరియల్స్ వస్తుంది రోజుకి. అవును, రోజుకి అన్ని ఛానల్స్ కలిపి. అందులో 40 ఉండేవి డబ్బింగ్ సీరియల్స్ 2013లో. 40 ఆల్మోస్ట్. బాలిక వధు అని, కహానీ ఘర్ ఘర్కి, కహికి సీరోజు అన్నీ యాస్టిస్ తెలుగు డబ్బింగ్. వాళ్ళు ఎపిసోడ్కి 10 లక్షలు ఖర్చు పెడితే మనం 10,000 అంటే ఎంత? 10%, 1%, 10% అన్నా అంతేగా, అంతే. 10%, 10 lakhsలో 10%తో మనం తెలుగులో డబ్ చేసేస్తాం దాన్ని. ఆడియన్స్ని మనం బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే దే వాంట్ దట్ అంబియన్స్, దే వాంట్ ద మ్యాగ్నానిమిటీ. 10 lakhsలో 10% లక్ష అవుతుంది. అది 1% కదా, 1% సారీ, లెక్కలో వీక్లీ అయితే 1%. ఆ 1%తో మనం తెలుగు వాళ్ళకి అంత అద్భుతమైన అంబియన్స్ ఇచ్చేస్తుంటే మనం వాళ్ళని ఎలా బ్లేమ్ చేస్తాం చూడొద్దని. పైగా మన తెలుగు వాళ్ళు విశాల హృదయం. అవును, మనం పరభాషా సినిమాలో అదే పేరుతో రిలీజ్ చేస్తాం, అది వేరే టాపిక్, కానీ వేరే అదే పేరుతో రిలీజ్ చేస్తాం చూసేస్తాం మనం. అవును. సో అందుకని అలాంటిది మనం వాళ్ళని ఆపడం ఇష్టం లేక మేము డైరెక్ట్గా అడిగాం, అప్రోచ్ అయ్యాం. ఇప్పుడు నీకు డైరెక్ట్గా ఎఫెక్ట్ పడింది ఆ టైంలో? బీభత్సంగా పడింది. అంటే ఏంటి అసలు ఆగిపోయాయి ఆపర్చునిటీస్? ఆపేశారు. అంటే అది కావాలని ఏదో చెప్పి యువర్ బ్యాండ్ అని చెప్పలా, అలా పద్ధతిగా సంసారపక్షంగా ఫ్యామిలీ టైప్గా ఎవడు పెట్టుకోలేదు, మెల్లిగా ఎవరు పెట్టుకోవట్లేదు, వర్క్ లేదు. అంటే ఎన్ని రోజులు గడిచింది అలాగా? ఆల్మోస్ట్ అంటే పేర్లు వద్దు కానీ ఒక 2 ఛానల్స్ అయితే ఒక 6 ఏళ్ళు పెరగలేదు. అప్పుడు ఒక ఛానల్తో డబ్బింగ్ సీరియల్స్ వల్ల జస్ట్ అంటే ఆ ఇంపాక్ట్ అంటే పైగా నా ఇంట్లో పెళ్లి కాదు, 10 మంది బాగుండాలని తాపత్రయపడ్డందుకు నాకు తెలిసేది ఇక ఐఎమ్ వెల్ అవేర్, నీ ఈ స్టెప్ తీసుకుంటే నాకు కొడుతుందని తెలుసు. కాకపోతే నా భార్య, నా పిల్లాడు, నా మదర్ ఫాదర్, నా ఫ్యామిలీని ఆలోచించలా. అంటే బహుశా నేను అలా పెరిగానేమో తెలియదు నాకు. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ అప్రోచ్ స్వప్న, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. దానికోసం ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్, టు బి ఆనెస్ట్, సిన్సియర్గా, నిజాయితీగా. అది నా అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. సో అలా జరిగిన దాంట్లోనే జరిగింది ఇది. అందరూ బాగుండాలి కాబట్టి నేను కొంతమంది కలిసి ప్రయత్నించాం. ఇవాళ లక్కీగా ఆగాయి, అది వేరే విషయం. కానీ దాని వెనకాల చాలా శ్రమ, చాలా కష్టం పడ్డాం మేము అందరం. అంత అన్ని కెరీర్ కూడా ఒక 6 ఏళ్ళు గ్యాప్ వచ్చేసి అంత కష్టపడ్డాం. ఆ టైంలో ఏం చేస్తావు మరి ఉపాధికి? కష్టపడ్డావా? చాలా కష్టపడ్డా. అంటే టు బి ఆనెస్ట్ ఎంత కష్టపడ్డా, దాచుకుని డబ్బులు సరిపోవు, బికాజ్ సీరియల్స్ ఎంత వస్తాయి అది తెలుసు కదా. పీనట్స్ సరిపోకపోగా లక్కీగా మా వాడు జాబ్ కాబట్టి బతికాను. అట్ ద సేమ్ టైం నేను ఏం చేశాను, కొన్ని ఛానల్స్ పక్కన పెడితే ఇంక ఏది ఛానల్ అయితే పిలిచిందో వాళ్ళకి తక్కువ చేయాల్సి వచ్చింది. ఐరన్ ఏంటంటే ఒకప్పుడు ఒక ఛానల్లో మంచి పేమెంట్ తీసుకుని ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో వీళ్ళు నన్ను రానివ్వట్లేదని, వాళ్ళు నా మార్కెట్ రేటు తగ్గించేశారు. ఇంతే ఇస్తాం, మీ ఇష్టం, నేను చేస్తాను, నాకు అవసరం. హౌ టు సర్వైవ్, నేను మార్కెట్లో ఉండాలి. 2 రోజులు బాగా మాడుకున్నారు, వచ్చి దండ వేశారు, రోజాపూల దండ బాగుంది. ఆ రోజు కూడా జైలు దగ్గరికి వచ్చారు, అందరూ దండ వేశారు, ఊరేగించారు, అక్కడ దాకా బాగుంది. తర్వాత కట్ చేస్తే వెనకాల ఎవరు లేడు. నా లైవ్లీహుడ్, నా భోజనం, నా కొడుకు, మా భార్య, అన్నిటికంటే ఎక్కువ నీలాగా ఎంతమంది, నీకైనా ఒక పేరు పలుకుబడి నలుగురు తెలుసు, అట్లీస్ట్ ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో చేయొచ్చు, బట్ ఎంతమందికి టెక్నీషియన్స్కి జాబ్స్ పోయి. సో బట్ ఆ ఎపిసోడ్ ఎలా జరిగింది? యూ వెంట్ ఇన్ టు ప్రిజన్. ఐ వాజ్ దేర్ ఫర్ 3 days ఇన్ ద ప్రిజన్. తీసుకెళ్లారా? ఇట్లాగా తీసుకెళ్ళారు, చంచల్గూడ జైల్లో పెట్టేశారు. జైల్లో ఉండి బెయిల్తో, కండిషనల్ బెయిల్తో బయటకు వచ్చారు. ఎలా ఉండింది? హౌ వాజ్ యువర్ మానసిక స్థితి? ఐ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ స్వప్న. ఎక్కడ కాన్ఫిడెంట్ ఫీల్ అంటే లోపలికి వెళ్ళగానే జైలు ఆయన లోపల చూస్తున్నాను. నువ్వు ఫీల్ అవ్వకమ్మా, ఒక మంచి పని కోసం అరెస్ట్ అయ్యావు నువ్వు. అఫ్కోర్స్ నువ్వు చేసింది తప్పే, నువ్వు రాళ్ళు వేసావు, కొట్టావు, పక్కన పెట్టేస్తే నువ్వు మంచి పని చేసి అరెస్ట్ అయ్యావు, అది ఫీల్ అవ్వకు. నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది నువ్వు చేయకపోతే నువ్వు అన్నట్టుగా మేమందరం ఇవే చూస్తాం. ఇంకా వాళ్ళ ఇంట్లో బాగా చూస్తారట సీరియల్స్. ఆయన చెప్తున్నాడు, జైలు రాను, చంచల్గూడ జైలు. అక్కడ ఒక చిన్న హై వచ్చింది నాకు. బట్ లోపల పరిస్థితి చూసాక స్వప్న ట్రస్ట్మే భయం వేసింది. ఒక ఇంటర్వ్యూలో, చాలా వైరల్ అయిన ఇంటర్వ్యూలో అది సరదాగా చెప్పాను. కానీ ఏంటి చెప్పవా అంటే నాకు చెప్పు, నేను అది చూడలేదు. ఎందుకంటే నేను ఎందుకు ఇంటర్వ్యూస్ ఎక్కువ చూడనంటే మళ్ళీ మనం మైండ్ కండిషన్ అయిపోకూడదు. అంటే ఇలా ఏం జరిగిందంటే లోపల చాలా ఫన్నీగా చెప్పడం కూడా. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అసలు పెద్ద బరాక్ ఉంటుంది, ఆ చివరి నుంచి చివరి దాకా అందరికైతే అక్కడే. ఒకటే కాఫీకి ఒక స్టీల్ డ్రమ్ ఉంటుంది, ఆ స్టీల్ కప్పుకి చైన్ ఉంటుంది, స్టీల్ గ్లాస్కి. అందరూ ముంచుకుని తాగి తొలిచి పెట్టేస్తున్నారు. అసలే నేను హైజీన్కి పరాకాష్ఠలో ఉంటాను నేను. ఏంటంటే ఒకే గ్లాసా? స్టీల్ డ్రమ్ము, ఒక గ్లాసు, చైన్ ఉంటుంది, స్టీల్ చైన్. డ్రమ్కి, చైన్కి, గ్లాస్కి చైన్ ఉంటుంది. ఒక మూల పెడతారు, కార్నర్లో స్తంభానికి పెడతారు. వేడివేడి కాఫీ వస్తారు, తాగుతారు. పక్కన చిన్న తొట్టులో ఉంటుంది, అలా కడిగి పెట్టేయాలి దాన్ని. సబీనా సర్ఫ్లే ఉండవు. మళ్ళీ నువ్వు తీసుకుని తాగి కడిగి పెడితే ఇంకోటి తాగుతాడు.
కాదు మామూలు డిస్పోజబుల్ కప్పులు ఇవ్వచ్చు కదా. అంటే అప్పుడు ఆ టైంలో రూల్ ఇది. సరే నెక్స్ట్ ఫుడ్ ఏం పెట్టారు? ఫుడ్ తినలేదు నేను, భయం వేసి. ఇప్పుడు నీ బుక్ రాసుకున్నప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి, అందుకు అడుగుతాను. నేను రాయదలుచుకోవట్లేదు. అంటే ఎక్కడ జైల్లో ఫుడ్కి ఇబ్బంది లేదు, కాకపోతే నాకు ఆ భయం వేసింది. బకెట్లో, స్టీల్ బకెట్లో సాంబారు, స్టీల్ బకెట్లో అన్నం అంటే ఎలా ఉంటుంది ఆలోచించు. మన పెళ్ళిలో తింటాం చిన్న చిన్న బకెట్లో, బంతి భోజనాలు కూర్చోబెట్టి చిన్న బకెట్లో పెడతాం, క్యూట్గా ఉంటాయి. ఇది స్నానం చేసే బకెట్లు. ఆ బకెట్లో సాంబార్ తీసుకొస్తారు, సాంబార్ అందులోనే అన్నం, ఆ పక్క దాంట్లో అన్నం అని ఫుడ్ ఉంటుంది. భయం వేసి నిజంగా ఫస్ట్ రోజు అర్థం ఎలా తీసుకెళ్ళి యూనిఫామ్ వేసారా? 3 days దాటితే వేసేవాళ్ళు, 3 days ఉన్నా. అందుకని కొత్త బట్టలు వేరే బట్టలు ఇచ్చారా మార్చుకోవడానికి? ఏది షవర్ అది ఉందా? షవర్ అందుకని డోర్ లేదు, కర్టెన్ ఉంది. కర్టెన్ మూసుకొని పాట పాడుకుని వచ్చు కాబట్టి పాట పాడుకుని వెళ్ళిపోవచ్చాడు బయటికి. సో డ్రెస్లు అవే ఉంటాయి. 3 days దాటి ఉంటే నేను విఐపి బరాక్కి మార్చుండేవాళ్ళు. ఓహో. అప్పుడు నాతో పాటు జగన్ గారు ఉన్నారు పక్కన. జగన్ గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు వాళ్ళు విఐపి దాంట్లో ఉన్నారు. నేను జనరల్ బరాక్లో ఉన్నాను. రాత్రి దోమలు ఉన్నాయా? బాగా ఉన్నాయి, కానీ అకామిడేషన్ చాలా బాగుంటుంది. అంటే పెద్ద పెళ్లి సత్రంలో ఉంటుంది, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. అందరికీ లోపలికి వెళ్ళాను, ఒక్కొక్కరికి ఒక రగ్గు, ఒక చెంబు, ఒక గ్లాస్ ఇస్తారు. సంతకం పెట్టాలి రిజిస్టర్లో మనం. సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్లో కూడా అలాగే ఇస్తారు. అంటే ఇది ఎలా బాగుంటుంది వెరైటీగా. నల్ల రగ్గు, ఒక చెంబు, అల్యూమినియం చెంబు, అల్యూమినియం ప్లేటు, ఒక గ్లాస్ ఇస్తారు. ఇలా పెట్టి సంతకం పెడితే తీసేవాడు. 3 లేవు అది అక్కడే. మా బరాక్ ఇన్ఛార్జ్ దొంగలు ఉంటారు సార్ జాగ్రత్త అన్నాడు. ఏంటి అన్న, చెవిలో ఉంటే దొంగలే ఏంటి అలా ఉంటారట. తీసాడు. నిజంగా నా పక్కన నా రగ్గు లేదు, నా గ్లాస్ లేదు, నా ప్లేట్ లేదు. అలా స్టార్ట్ అయింది అక్కడ. అలా ఒక 2 రోజులు గడిచిన తర్వాత జీవితంలో చూడకూడదని చూసేసాను. అదే అంటే ఇట్స్ పెయిన్ఫుల్ మెమరీ కదా. అంటే ఇంటికి వచ్చాక రిలీఫ్. అమ్మ అసలు ఏడుపు. మీ ఆవిడ మా ఆవిడకి నేను ధైర్యం చెప్పే, లేకపోతే మా అమ్మకి చెప్పలే అసలు ఏమి. మా ఆవిడ చాలా ధైర్యంగా ఉంది. మా అమ్మ అసలు ఏంట్రా నువ్వు ఏం చేద్దావు, నువ్వేమన్నా మా అమ్మ నువ్వేమన్నా మహాత్మా గాంధీ అనుకుంటున్నావా, సుభాష్ చంద్రబోస్ అని, లేదు మనం కౌశిక్ అని అనుకుంటున్నా. మరి ఏంటి నీకు ఇంది ఒకటే మా అమ్మ, నీకెందుకు పట్టాలి, నీలాగా కొన్ని 100 మంది ఉన్నారు ఆర్టిస్టులు, నువ్వు ఒక్కడవే ఎందుకు నేను తోసారు ముందుకంటే, ఎవరు తోసింది కదమ్మా, నాకు అనిపించింది నేను ముందుకెళ్ళాను. ఇన్ఫాక్ట్ మా తమ్ముడు నాకు తిట్టాడు, ఎందుకురా మనకు అవసరమా. వాడు చాలా క్లియర్ స్వప్న, ఆదిత్య, అరే మనకు అవసరం, వెరీ ప్రాక్టికల్, వెరీ క్లియర్, వెరీ అప్ ఫ్రంట్. ఒరే మనం పని చేసుకుని వచ్చేద్దాం, మనకి ఎందుకు, నీ ఆలోచన బాగుంది, నీ 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 అప్రోచ్ బాగుంది, కానీ చేయనివ్వరు, పడదు అని వాడు అలాగా నా క్లాస్ పీకాడు. బట్ అల్టిమేట్గా ఎక్కడో నాకేంటంటే ఆగుద్దేమో, ఆపేయగలమేమో. నిజంగా ఆపేమో వాళ్ళ అంత జరిగింది అంటే వాళ్ళు ఆపగలిగాం. అట్లీస్ట్ హ్యాపీ నా 2-3 వెళ్తున్నట్టున్నాయి, ఇంకా వస్తున్నాయి. మరి మొత్తం ఆగల 2-3 వస్తున్నాయి, కానీ అప్పట్లో 22-23 సీరియల్ రావట్లేదు, డబ్బింగ్ రావట్లేదు.